హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అలా పార్టీ దగ్గర లోపల ఉంటాడు. లక్ష్మి అక్కడే ఉంటుంది. అంబిక ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సుభాష్తో. ఎలాగైనా సరే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత విహారీని ఖచ్చితంగా ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాడిని లేపేయాలి అని అంటూ చెప్పగానే సరే అలాగే చేద్దాం అని అంటే వాళ్ళతో మాట్లాడిన అంబిక ఇలా అంటుంది. ఆ రౌడీలను చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఆ ఎదవల్ని చూస్తుంటే కొంచెం ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది. అంతేకాని వాళ్ళు నిజంగా ఏదో చేసేస్తారని నాకు నమ్మకం కుదరట్లేదు అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడే సుభాష్ ఇలా అంటాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు బాగానే పనిచేస్తారులే అని అంటూ సుభాష్ అంటే అంబిక అంటుంది. లేదు, వాళ్ళని చూస్తుంటే నాకు కొంచెం డౌట్గా ఉంది. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వల్ల అసలు పని సరిగ్గా చేస్తారా లేదా అనుమానం కూడా కలుగుతుంది అంటే అప్పుడు సుభాష్ ఇలా అంటాడు. అలా ఏం కాదులే అంబిక, నేనున్నాను కదా, ఈసారి నేను దగ్గరుండి వాళ్ళ చేత అన్నీ చేయిస్తాను అని అంటూ సుభాష్ అంటాడు. అప్పుడు అంబిక అంటుంది. సరే అలాగే చేదురు కానీ అనేసి ఇక్కడికి వచ్చేసేయండి. ఫస్ట్ ఇక నేను టాపిక్ అంతా డైవర్ట్ చేసి ఏదో ఒకటి చేస్తాను. అప్పుడు విహారీ ఒంటరిగా ఉండటం చూసి మీ పని కానివ్వండి అని అంబిక అంటే సుభాష్ సరేనంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేసి అంబిక అక్కడికి వచ్చేస్తుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి. అందరి ధ్యాస విహారీ అలాగే సహస్రం మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విహారీ దగ్గర నుంచి ధ్యాస అంతా వేరే వాళ్ళ చోటుకి మళ్లించాలి. అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని ఎవరినైనా బకరాన్ చేయాలి. అప్పుడు కానీ వాళ్ళ మీద ధ్యాస మళ్ళీపోతే ఇంకా విహారీ ఈజీగా దొరికిపోతాడు వాళ్ళకి అని అంబిక అనుకుంటుంది. అలాగే వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. చూసి ఎవరు దొరుకుతారా బకరా అని చూస్తూ ఉంటే లక్ష్మి ఒక చోట నిలబడి కనిపిస్తుంది. లక్ష్మిని చూసిన అంబిక ఇలా అనుకుంటుంది. ఇది మంచి ఛాన్స్, లక్ష్మి వల్ల విహారీ దొరికిపోతాడు అంటుంది. లక్ష్మికి ఫుల్గా తాను ఇది ఇంక దీన్ని ఏదో ఒక చోట దీన్ని చేసే పిచ్చి చేష్టల వల్ల కానీ ఏదో ఒకటి జనందరి దృష్టి లక్ష్మి పైకి వెళ్తే విహారీ ఒంటరిగా దొరికిపోతాడు. అప్పుడు విహారీని లేపేయచ్చు అని అంబిక అనుకుంటుంది. ఆ తర్వాత విహారీ అలా చూస్తూ ఇంకా అక్కడ వేరే చోట ఉంటాడు కదా, ఇక సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అంతలో లక్ష్మి సడన్గా అక్కడ నిలబడి ఉంటే అప్పుడే లక్ష్మి వైపు చూస్తూ అంబిక ప్లాన్ చేసుకొని అక్కడ కూల్ డ్రింక్స్ మందు అన్నీ ఇస్తారు కదా, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇలా చెప్తుంది. చూడు, ఒకటి ఇది ఇవ్వాలి నాకు అంటే మేడం మీకు ఇది ఇవ్వాలా అంటే లేదు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నాకు కాదు ఇచ్చేది ఆ అమ్మాయి ఉంది కదా అని లక్ష్మిని చూపిస్తే ఉంది కదా మేడం అంటే ఇప్పుడు ఈ కూల్ డ్రింక్లో ఈ మందు కలిపి నువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తుంది. అప్పుడు అతను సరే మేడం అని చెప్తాడు. ఇక అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో మాట్లాడుతూ లక్ష్మి పక్కనే నిలబడి లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది. లక్ష్మి ఒంటరిగా నిలబడి ఉంటుంది. అప్పుడే అతను కూల్ డ్రింక్స్ అని తీసుకొని అక్కడికి వస్తాడు. మేడం కూల్ డ్రింక్ అని అంటే వద్దు, నాకు అలాంటిది ఏమీ వద్దు అని లక్ష్మి అంటుంది. అప్పుడు అంబిక టెన్షన్గా చూస్తూ ఉంటుంది, తీసుకుంటుందా లేదా అనేసి. అప్పుడే లక్ష్మి వద్దు నాకు అని చెప్తే మేడం ఇది అందరూ తాగే ఆల్కహాల్ ఏమీ కాదు మేడం, ఇది నార్మల్ జస్ట్ మందు అంతే, మందు కాదు జస్ట్ కూల్ డ్రింక్ అంతే అని అంటే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ అయినా సరే నాకు ఏ కూల్ డ్రింక్ వద్దు అని లక్ష్మి అంటుంది. అప్పుడే అతను అంటాడు ఏం కాదు మేడం తీసుకోండి, ఇది జస్ట్ జ్యూస్ అంటే అప్పుడు అయినా సరే నాకు వద్దని చెప్పాను కదా వెళ్ళిపోండి అని లక్ష్మి అంటే అప్పుడు అతను అలాగే నిలబడి ఉండగానే సడన్గా లక్ష్మికి పొలం మారుతుంది, దగ్గుతూ ఉంటుంది. ఎంతసేపటికి దగ్గు తక్కువ అవ్వడంతో అలాగే దగ్గుతూ ఇంకా అలా గొంతు పట్టుకుంటుంది. దగ్గుతూనే ఉంటే మేడం తాగండి మేడం, ఏం కాదు ఇది తగ్గిపోతుంది, మీకు దగ్గు వస్తుంది కదా అని తీసుకొని తాగుంటుంది. అంబిక లక్ష్మి అది తాగుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటుంది అంబిక. ఇక అప్పుడే అది తాగిన తర్వాత ఇంకొక గ్లాస్ కూడా పక్కనే ఉంటుంది. ఇంకా లక్ష్మి అది తాగిన తర్వాత కూడా దగ్గు తగ్గకపోవడంతో అతను అంటాడు ఇంకొకటి కూడా ఉంది కదా మేడం తాగండి, దగ్గు తగ్గిపోతుంది అని చెప్పగానే సరే అనేసి ఆ లక్ష్మి అది కూడా తీసుకొని తాగేస్తుంది. తాగిన తర్వాత అలా నిలబడి ఉంటుంది. అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి తాగిన తర్వాత కొంచెం సేపటికి తల తిరిగినట్టుగా అనిపించేస్తుంది. ఇలా తల పట్టుకుంటుంది. అప్ప ఏంటిది నాకు ఏదోలా అనిపిస్తుంది ఏంటి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి అంటే ఇప్పుడు నేను తాగిన దాంట్లో ఎవరైనా ఏమైనా కలిపారా అని లక్ష్మి అనుకుంటూనే ఇంకా ఫుల్గా మత్తుగా అనిపించేస్తుంది తనకి. ఇక అప్పుడే గట్టిగా అరుస్తూ ఏ అని అంటూ అలా పడిపోతూ అలా అక్కడికి వచ్చేస్తుంది. సడన్గా అంబికకి తగులుతుంది. అంబిక లక్ష్మి ఏంటి చూసుకోవచ్చు కదా అంటే ఏంటి చూసుకునేది ఏంటి ఏం చూసుకోవాలి అనేసి అంబిక పైకి వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే అంబిక లక్ష్మి చూసి జాగ్రత్త మాటలు అని అంటే లాగి పెట్టి అంబికని ఒక్కటి కొడుతుంది. లక్ష్మి కొట్టేసరికి అంబిక కింద పడిపోతుంది. అప్పుడు అంబికని చూస్తూ అందరూ అక్కడికి వచ్చేస్తారు.
అప్పుడు లక్ష్మి మళ్ళీ అంబికని లేపి మరి కొడుతుంది. అప్పుడు సహస్ర వస్తుంది. ఏ లక్ష్మి, ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? మా మా పిన్నిని కొడతావా నువ్వు? నీకెంత ధైర్యం అని సహస్ర అంటూ ఉంటే, మీ పిన్నినే కాదే నిన్ను కూడా కొడతా అని సహస్ర పైకి వెళ్తూ ఉంటుంది లక్ష్మి. అంతలో అంబిక వస్తుంది. ఇక అప్పుడే ఏం చేస్తున్నావు లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంబిక అంటుంది. అప్పుడు లక్ష్మి మాత్రం వినిపించుకోకుండా, ఏంటి మీరిద్దరు కలిసి నన్ను టార్గెట్ చేస్తారా? ఇద్దరు నన్ను చిన్నదానికి తిడతారా? అయితే నువ్వు అది చెయ్యు ఇది చెయ్యు అంటారు. అమ్మ అన్న తప్పే, అమ్మగారు అన్న తప్పే, ఏం చేసినా మీకు తప్పేనా అని అంటూ ఉంటుంది. ఏ లక్ష్మి పిచ్చిగా ఉందా అని సహస్ర అంటుంది. ఎందుకంటే సహస్రకి తాగిన విషయం తెలియదు కదా, అలా తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక అంటుంది, ఈ లక్ష్మి మర్యాదగా చెప్తున్నా పో ఇక్కడ నుంచి అంటే, అప్పుడు లక్ష్మి వెళ్ళకుండా, ఏంటే నన్ను పొమ్మంటున్నావు, నువ్వే పోవే ఇక్కడ నుంచి అని పీక పట్టుకుంటుంది. పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటే, ఏ వదలవే మా పిన్నిని వదులు అని సహస్ర ముందుకు వస్తే సహస్ర పీక కూడా గట్టిగా పట్టుకుంటుంది. ఇద్దరిని నలిపి చంపేస్తానే, మిమ్మల్ని చంపేస్తాను అని ఇద్దరి పీకలు పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది. అలా నొక్కుతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, అంబిక టెన్షన్ పడుతూ సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి మాత్రం ఇలా పీకలు పట్టి నొక్కేస్తూ ఉంటుంది. అందరూ విడిపించడానికి చూసినా సరే లక్ష్మి విడవదు. ఇంకా అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు. అయ్యో ఏంటి లక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు, వదులు లక్ష్మి వదులు అంటూ విహారీ కూడా విడిపించడానికి చూస్తాడు. నేను వదలను వీటిని చంపేస్తా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. వదులు లక్ష్మి, లక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అత్తయ్య అంటే, ఫస్ట్ విడిపించు విహారీ, మమ్మల్ని చంపేస్తుంది అని అంటే, అప్పుడు విహారీ లక్ష్మిని గట్టిగా లాగేసరికి విహారీ కింద పడిపోతాడు. విహారీ లక్ష్మి పడుతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు అలా పడిపోయి ఉంటారు. ఇక అప్పుడు సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి విహారీ మీద అలాగే పడుకుని ఉంటుంది. లక్ష్మి లే అని విహారీ అంటూ ఉంటే, నేను లేవను, ఎందుకు లేవాలి, నేను లేవను, నీ పైనే ఉంటాను. నువ్వు చెప్తే నేను వినాలా అంటే, అది కాదు లక్ష్మి, నువ్వు ఫస్ట్ పైకి లే అంటే, నేను లేవను అని చెప్తున్నాను కదా, నేను లేవను. మీరు చెప్తే నేను వినాలా, నేను చెప్పినట్టు మీరు వింటున్నారా ఏంటి అని లక్ష్మి అంటుంది. అప్పుడు విహారీ ఇలా అంటాడు, అది కాదు లక్ష్మి లే అని అంటూ ఉంటే, నేను మీ మాట ఎందుకు వినాలి, మీరు నా మాట వింటే నేను కూడా మీ మాట వింటాను, మీరు విననప్పుడు నేనెందుకు వినాలి అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి విహారీ ఇలా అంటూ ఉంటాడు, అయ్యో లక్ష్మి సహస్ర లేపండి అని అంటూ ఉంటే, అప్పుడు సహస్ర వాళ్ళు లేపుతూ ఉంటారు. అందరూ కలిసి పైకి లేపేసరికి ఇక అయ్యో లక్ష్మి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ గట్టిగా అరవటంతో, నేను ఏదో చేస్తున్నాను అంటే, నేను ఇందాక తాగిన కూల్ డ్రింక్లోనే నాకు ఎవరో ఏదో కలిపిచ్చారు, అందుకే నేను ఇలా చేస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది. అందుకే నాకు తల తిరుగుతుంది, పిచ్చిగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ దేవుడు నా రాతని సరిగ్గా రాయలేదు, ఇప్పటికే ఇలా ఉంది అంటే మీరెందుకు నా రాతని రాస్తున్నారు అని లక్ష్మి అలా తల పట్టుకొని అరుస్తూ ఉంటుంది. ఇంకా అంబిక వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని మాత్రం కొట్టడానికి చూస్తూ ఉంటుంది. అంతలో ఇలా అంటూ ఉంటాడు సహస్ర ఫ్రెండ్ రోహిత్ వచ్చి, అయ్యో ఈ డిస్టర్బెన్స్ అంతా ఏంటి, ఈ డిస్టర్బెన్స్ అంతా లేదు అయిపోతుంది పార్టీ, కాబట్టి పార్టీని ఎంజాయ్ చేయి, డాన్స్ సెలబ్రేట్ చేయండి, పాట పెట్టండి, డాన్స్ వేస్తారు అంటే లక్ష్మి అంటుంది, డాన్స్ అంటే గుర్తొచ్చింది, ఇందాక నన్ను ఎవరో పల్లెటూరు బైతు పల్లెటూరు మొద్దు దీనికి ఏమి రాదు అన్నారు కదా, పాట పెట్టండి, ఇప్పుడు నా పల్లెటూరు డాన్స్ ఏంటో చూపిస్తా, మీకు దిమ్మ తిరిగిపోతుంది అని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే విహారీ అయ్యో తనకి ఇబ్బందిగా ఉంది వద్దు అని అంటూ ఉంటే సహస్ర అంటుంది, నా పార్టీ మొత్తం డిస్టర్బ్ చేసేసింది అని అంటూ ఉంటే, నేను డిస్టర్బ్ చేశానా, చూడు ఇప్పుడు పార్టీ ఎలా ఉంటుందో చూపిస్తా అని లక్ష్మి పాట పెట్టండి అని అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడే పాట పెట్టడంతో లక్ష్మి డాన్స్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి డాన్స్ చేస్తూ ఇక్కడ అంబికని కొడుతూ ఉంటుంది, ఇక్కడ సహస్రని కొడుతూ ఉంటుంది. విహారీ దగ్గర మళ్ళీ వాళ్ళని కొడుతూ వాళ్ళు తోసేగానే విహారీ పైన పడిపోతూ ఉంటుంది. విహారిని పట్టుకుంటూ ఉంటుంది, వాళ్ళని మాత్రం కొడుతూ ఉంటుంది. అలా డాన్స్ మొత్తం చేస్తూ లక్ష్మికి తల తిరిగిపోతుంది. ఇంకా ఎక్కువైపోయి తల తిరిగిపోయి కింద పడిపోతుంది లక్ష్మి. అలా కింద పడేసరికి అయ్యో లక్ష్మికి బాగాలేదు అని విహారీ మీద పడిపోతే, విహారీ అందరికీ పట్టించి తనని తీసుకెళ్ళి పడుకోబెట్టండి అని చెప్పగానే సరే అనేసి అందరినీ ఇంకా ఇద్దరు లేడీస్ అక్కడి నుంచి వచ్చి తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే గదిలోకి తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఆ దేవుడు నాకు రాసిన రాతతో నన్ను ఆడుకుంటున్నాడు, మీరెందుకు నాతో
నాతో ఆడుకుంటున్నారు, వదిలేయండి అని అంటూ లక్ష్మి అంటుంది. లక్ష్మిని రూమ్ నెంబర్ 1కి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారు. అప్పుడు లక్ష్మి అలా పడుకొని నిద్రలో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక విహారిని చూస్తూ సహస్ర, చూసావా బావా ఈ లక్ష్మి నాశనం చేసింది అని సహస్ర తిడుతూ ఉంటే అప్పుడే విహారి తనకేదో కూల్ డ్రింక్లో ఎవరో ఇచ్చినట్టున్నారు ఆల్కహాల్ కలిపి, లేదంటే తను అలా చేయదు కదా అని విహారి అంటాడు. ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సరేలే ఈ డిస్టర్బెన్స్ అంతా ఎందుకు, పార్టీ కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అని రోహిత్ అంటాడు. ఆ తర్వాత ఇంకా విహారి అక్కడే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. సహస్ర, అంబిక, విహారి మాత్రమే ఉంటారు. అంబిక సీరియస్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతసేపు మంచిగా ప్లాన్ చేశాను నేను, ఈ సుభాష్ రాలేదు, ఆ రౌడీలు రాలేదు, ఇప్పటికే వచ్చుంటే ఇంకా అయిపోయేది పని అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అంతలో వెళ్దామా బావా అని సహస్ర అంటే విహారి అంటాడు, లక్ష్మి కూడా ఇక్కడే ఉంది కదా, లక్ష్మిని తీసుకొని వెళ్దాం అని విహారి అంటాడు. సరే అనేసి ఇంకా విహారి, అంబిక ఇద్దరు కలిసి లక్ష్మి గది దగ్గరికి వెళ్తారు. అప్పటికి లక్ష్మిని అంతకుముందు కొడుతుంది కదా స్మిత్ అని, ఇంకా ఫొటోస్ తీసి ఆ అమ్మాయి ఇలా అనుకుంటుంది లక్ష్మి గదికి వెళ్ళి, రోహిత్కి మాటిచ్చాను ఏదైనా చేస్తాను లక్ష్మి విషయంలో అని, ఇప్పుడు వాడికి అప్పచెప్తాను లక్ష్మిని, వాడు ఎంజాయ్ చేయని ఈ టైంకి ఈ రోజుకి అని అనుకుని ఇంకా లక్ష్మిని ఆ స్మిత ఆ గదిలో నుంచి తీసుకొని పక్క గదిలో తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. మెసేజ్ పెడుతుంది రోహిత్కి. ఇంకా ఆ తర్వాత విహారి, అంబిక ఆ గదిలోకి వచ్చి లక్ష్మిని చూస్తే లక్ష్మి కనిపించదు. అప్పుడు అదేంటి అత్త, ఇక్కడే కదా లక్ష్మిని పడుకోబెట్టాము అని చెప్పారు, మరి లక్ష్మి ఇక్కడ లేదేంటి అంటే, అదే విహారి నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఇంకా ఏంటి లక్ష్మి ఎక్కడ అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మి మాత్రం వేరే గదిలో ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.